డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. మరి ఈ బిజినెస్ మనీ బస్లో మనం ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి అండ్ అలాగే ఎంతోమంది సక్సెస్ఫుల్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్ గురించి మనమైతే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంతోమంది మహిళలు కూడా వాళ్ళకున్న కొత్త కొత్త ఐడియాస్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ని కూడా మనమైతే కొన్ని వీడియోస్లో ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు ఒక మహిళ ఒక బిజినెస్ పెట్టాలి అంటే రకరకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ క్లిక్ అవుతుందా, ఈ బిజినెస్ నేను చేయగలుగుతానా, అండ్ ఇప్పటివరకు ఈ బిజినెస్ ఆల్రెడీ ఉంది కదా, మరి ఈ బిజినెస్లో నేను ఇప్పుడు పెడితే నేను సక్సెస్ అవుతానా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ రన్నింగ్ అవుతున్న బిజినెస్లో కూడా మనం కనుక ఒక కొంచెం క్రియేటివిటీని కనుక యాడ్ చేస్తే ఆ బిజినెస్లో సక్సెస్ సాధించవచ్చు అని మనకి మాత్రం ధనలింగ గారు ప్రూవ్ చేశారు. అండ్ దాంతోపాటు ఈరోజు మన ఎపిసోడ్లో జవేరియా గారు కూడా ఉన్నారు, బిజినెస్ కోచ్. వారిని అడిగి అసలు ఈ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం. అండ్ ధనలింగ గారు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం ధనలింగ గారు. నమస్తే అండి. నమస్తే జవేరియా గారు. నమస్తే సిరి గారు. యాక్చువల్గా మనకి ప్లాంట్స్ అనేవి కామన్, అందరి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. దాంతో కూడా అది ఆల్రెడీ అందరికీ తెలిసినా కూడా నేను ఇంకా ఈ బిజినెస్ చేస్తే ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతాను అని మీకు ఎక్కడ అనిపించిందండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి? యాక్చువల్లీ నేను నా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అనేసి ఆలోచనలో పడ్డాను అనమాట. అది ఏంటి అంటే నేను నాకు ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి అని దాంతో స్టార్ట్ అయింది ఇది. ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. నార్మల్గా ప్లాంట్స్ అందరు ఎవరైనా తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు ఇంట్లో. కాకపోతే ఆ ప్లాంట్స్లోనే ఒక యూనిక్నెస్ అనేది తీసుకురావాలి అనేసి అనుకున్నాను. ఏంటి అంటే స్పెషల్గా ఉండాలి, అది మన దగ్గర ఉన్నది ఇంకొక దగ్గర కనిపించదు, అట్లా కొత్తగా ఏదైనా తయారు చేయాలి అని అనుకున్నాను అనమాట. సో ఆ ఆలోచన నుంచే ఎవరిదైనా బర్త్డే కానీ ఉండండి, ఏదైనా అకేషన్ ఉంటే వాళ్ళకి విష్ చేయడానికి బొకే ఇస్తాం. కాకపోతే అది ఏంటంటే వాళ్ళు ఒక రోజు పెట్టుకుంటారు, తర్వాత అది మళ్ళీ ఏం యూజ్ అవ్వదు. ఒక ప్లాంట్ ఇచ్చామనుకోండి, ఆ ప్లాంట్ని వాళ్ళు అది గ్రో కావడం చూస్తారు. సో అదొక హ్యాపీనెస్ ఉంటుంది. దానికి తోడుగా ఎవరిదైతే అకేషన్ ఉంటుందో దానికి సంబంధించిన నేను చిన్న చిన్న మినియేచర్స్ తయారు చేసి ప్లాంట్లో పెడుతున్నాను అనమాట. సో అది స్పెషాలిటీ. దీన్ని ప్లాంటర్ బొకే అనేసి చేస్తున్నాను అనమాట. ఓకే, ప్లాంటర్ బొకే. యా. సో ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారండి? నేను స్టార్టింగ్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఒక 1.5 year టైం పట్టిందండి క్లిక్ అవ్వడానికి. సో అవేర్నెస్ రావడానికి జనాల్లో ఇలా కూడా ఇవ్వచ్చు అనేసి ఇప్పుడు మంచి కంటిన్యూటీ ఉందన్నమాట. అండ్ బేసిక్గా ఇది రన్నింగ్ అవుతున్న బిజినెస్ మనందరికీ కూడా తెలుసు. లైక్ ప్లాంట్స్ అయితే మనము యూజువల్గా కూడా అందరూ పెంచుకుంటారు. అందులో ఇలా యూనిక్నెస్ని యాడ్ చేయాలి అన్న థాట్ ఎలా జనరేట్ అయిందంటారు? యాక్చువల్లీ నేను బేసిక్గా ఒక హౌస్ వైఫ్. సో ఐ లాస్ట్ మై హస్బెండ్ ఇన్ కోవిడ్. అప్పుడు నేను కొంచెం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశం ఒకటి, నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలి అనేసి ఈ థాట్ వచ్చిందనమాట నాకు. ఇప్పుడు ప్లాంట్లో ఉండాలి అంటే మనం న్యాచురల్గా ప్లాంట్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు న్యాచురల్ థింగ్స్నే యూజ్ చేయాలి. అవును, యూజ్ చేయలేని ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్వి చిన్న మెడిసిన్వి కప్స్ ఉంటాయి, అవునవును, అవి యూజ్ చేసి మనం పారేస్తాం. సో అలాంటి థింగ్స్ని యూజ్ చేసి నేను మినియేచర్స్గా తయారు చేసి ప్లాంట్స్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా మాకు ఒకసారి చూపిస్తారా? ఇది ఇప్పుడు ఒకరి బర్త్డేకి తయారు చేశాను. ఓకే, ఇది ఇప్పుడు కింద ప్లాస్టిక్ కప్, దీంట్లో ఇది క్లేతో నేను మినియేచర్స్ తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు వాళ్ళ బర్త్డే కాబట్టి ఒక కేక్, బెలూన్స్, అకేషన్ని బట్టి కూడా మారుస్తూ ఉంటారండి. యా, అకేషన్ని బట్టి ఇలా ఒక లైట్ పెట్టి క్లేతో తయారు చేస్తాను అనమాట. అన్ని హ్యాండ్ మేడ్. సో వాళ్ళ అకేషన్ బట్టి మ్యారేజ్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ, బర్త్డే ఏదైనా ఉండని దానికి సంబంధించి తయారు చేస్తాను అనమాట. ఓకే, సో ఇలా ఒక యూనిక్నెస్ ని ఆ ప్లాంట్ యాడ్ చేయడం జరిగింది. మరి ఈ యూనిక్నెస్ ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా, లేదంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఏమన్నా మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఇనిషియల్గా? కొంచెం ఫేస్ చేశాను. ఒక ప్లాంట్కి ఇంత కాస్టా అనేసి వెనకబోయే వాళ్ళని ఎక్కువ ఫేస్ చేశాను అనమాట. ఎప్పుడైతే ఈ అవేర్నెస్, ఈ క్రియేటివిటీ వాళ్ళకి అర్థమైందో అప్పటి నుంచి చేంజ్ అయింది. ఓకే, సో ఇట్ టుక్ టైం.
ఒక 1.5 year వరకు స్లోగా ఇదైందనమాట ప్రాసెస్. తర్వాత ఇప్పుడు నౌ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఇనిషియల్గా ఎలా ఉండేదండి మీ బిజినెస్ ప్రాసెస్ అంటే లైక్ వాళ్ళే వచ్చి తీసుకునే వాళ్ళ, లేదంటే మీరు ఎలా మార్కెటింగ్ చేశారు మీ బిజినెస్ని? నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఎక్కువ చేసేదాన్ని స్టార్టింగ్లో. తర్వాత స్టేటస్లో పెట్టడము, చూసిన వాళ్ళు అడగడము, వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడము. అండ్ నేను ఒక 2-3 బిజినెస్ గ్రూప్స్లో ఉన్నాను. సో దాని నుంచి కూడా నాకు ఎంక్వైరీస్, ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. సో బేసిక్గా జవేరియా గారు, మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, అంటే మనం చేసే బిజినెస్లో కొంచెం క్రియేటివిటీ, కొంచెం యూనిక్నెస్ ఉంటే క్లిక్ అవుతుంది. అండ్ అలా కాకుండా ఇంకెవరైనా కొత్తగా ఆలోచించి ముందుకు వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడానికి జనాలు రెడీగా ఉంటారు. బట్ అందులో మాత్రం క్వాలిటీ, ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఉండాలని చెప్తూ ఉంటారు. సో ఈ ప్లాంట్ బిజినెస్ అనేది మన అందరికీ కూడా తెలిసిందే. వారు యాడ్ చేసిన ఒక యూనిక్నెస్సే ఈరోజు మనము ఇలా మాట్లాడుకోవడానికి ఆ బిజినెస్సే చూపిస్తుంది. కాబట్టి అంటే ఈ బిజినెస్ ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది, అండ్ బిజినెస్లో ఇలాంటి యూనిక్నెస్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? సిరి గారు, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ మేడం. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. ప్లాంట్స్ అంటేనే ఇష్టపడలేని వాళ్ళు ఉండరనమాట. ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు, మహిళలు ఎస్పెషలీ. ప్రతి ఒక్క ఇంట్లో, అంటే మీరు ఫ్లాట్స్లో ఉంటున్నారా, ఇండిపెండెంట్ హౌసా తెలియదు, కానీ ప్లాంట్స్ అంటే అసలు విపరీతమైన ప్రేమ అనేది చాలామందికి ఉంటుంది. సో అలాంటప్పుడు తనకు కూడా ఇష్టం అది. సో ఎప్పుడు అంటాం కదా, మనకు నచ్చే పని, వచ్చే పని, అండ్ జనాలకి అది మెచ్చాలి, అప్పుడే ఒక బిజినెస్లా అది క్లిక్ అవుతుంది అని. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో మేము, కరెక్ట్ నిదర్శనము ధన గారు. సో తను హౌ బ్యూటిఫుల్లీ షీఈస్ క్రియేటింగ్. నేను చాలా చాలా చూశాను. ఆ మినియేచర్స్ లాగా తను క్లేస్తో కానివ్వండి, తర్వాత వచ్చేసి వేస్ట్ ప్రోడక్ట్ అంటే మిగిలిపోయిన ప్లాస్టిక్ కానివ్వండి, వీటితో మంచిగా ఒక అందంగా డెకరేటివ్ పీస్లా మినియేచర్లా క్రియేట్ చేసి ఒక ప్లాంట్స్ మధ్యలో, అంటే ఒక బొకేలాగా తను క్రియేట్ చేసి వాటితో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ తన కాన్సెప్ట్ బిజినెస్గా కాదు, ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉండింది. సో ఆ ఇంట్రెస్ట్ తర్వాత క్రియేటివిటీ కలిపి బిజినెస్గా మారిందనమాట. సో ఇట్స్ ఎ రియలీ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ సిరి గారు. ఎవరైనా సరే మహిళలు అంటే నాకు ఏదో అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకు, అన్నీ మన లోపలే ఉంటాయి. సో మనం బయటికి తేమంతే. ఎందుకు అంటే కంపారిజన్స్ అనమాట సొసైటీలో. సో వాళ్ళ అంత నేను చెయ్యగలనా, సో ఏదో ఒకటి చూస్తారు. ఓకే, దే గ్రోన్ అప్ టు ద హయ్యర్, ఆ కరెక్ట్ హై పాయింట్కి కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి చూస్తే ఎవరైనా సరే మీకు నచ్చిన పని ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అనేది వీటి ద్వారా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అండ్ ఇది రాకెట్ సైన్స్ కాకుండా తను సింపుల్ వేలో ఆ చిన్న చిన్న ప్లాంట్స్ త్రూ, అండ్ తర్వాత వచ్చేసి ఆ డెకరేటివ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో పాట్స్ చాలా చాలా అందంగా చూస్ చేసుకొని, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, థీమ్ వేరే, మ్యారేజెస్కి సపరేట్, అండ్ కార్పొరేట్స్ ఆర్డర్స్ వస్తుంటాయి తనకు. సో వీళ్ళకి డిఫరెంట్ అనమాట. ఇలా తన అసలు క్రియేటివిటీకి మనం మెచ్చుకోవాలి సిరి గారు. సో క్రియేటివిటీకి ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే అది. తను చెప్పారు, ఇప్పుడు ఏదైనా కూడా టైం టేకింగ్ అవుతుంది. కొత్తగా మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ అది చూసి అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకోనికి టైం పడుతుంది అన్నమాట. అదొక్కసారి అర్థమయ్యింది, ఓకే దే ఆర్ ప్రెజెంటింగ్, ఎవరైనా ఇంట్లో చూశారు, ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారు, అది యూనిక్ ప్రోడక్ట్లా కనిపిస్తుంది కాబట్టి అప్పుడు దాని డిమాండ్ పెరుగుతుంది. సో ఎవరైనా సరే వాళ్ళకున్న టాలెంట్ని వేస్ట్ చేసుకోకుండా చిన్న చిన్న మొత్తంలోనే ఉన్న ఏదైతే బిజినెసెస్ ఉంటాయో వాటిలో క్రియేటివ్గా మీరు చేశారంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ధన గారిలాగా. ఎస్, షీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మరి బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందండి? దీంట్లో ఇప్పటి వరకు అయితే ఒక 30% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే. సో ఇంకా దీన్ని ఇంకా పైకి తీసుకెళ్తే మాత్రం మంచి ప్రాఫిట్సే ఉంటాయి. అంటే లైక్ ఈ మినియేచర్స్, ఈ ప్లాంట్స్తో పాటు ఇంకేమేమి చేస్తూ ఉంటారండి? ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటాము. ఓకే. ఇప్పటివరకు చేసాము ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్. రీసెంట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసాము దిల్సుఖ్ నగర్లో.
3 floors బిల్డింగ్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ ఓకే మొత్తం ప్లాంట్స్ మేమే చేసామన్నమాట. ఓకే, అలా టెర్రస్ గార్డెనింగ్ కూడా మీరు చేస్తూ ఉంటారు? యా, ఎవ్రీథింగ్. బాల్కనీ మేక్ ఓవర్స్ ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మనకు ఒక ఆఫీస్కి కావాలి అంటే ఆఫీసెస్ కూడా ఇచ్చాము, ఆర్కిటెక్చర్ ఆఫీసెస్, డిఫరెంట్ ఆఫీసెస్కి కూడా ఇచ్చాము. హౌస్ ప్లాంట్స్, బాల్కనీకి, ఎవ్రీథింగ్ వి కవర్. అండ్ కస్టమైజేషన్ ఉంటుందా అంటే లైక్ మాకు ఇలా కావాలి, ఈ విధంగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎలా అంటే బాల్కనీ మేక్ ఓవర్స్కి జెన్ కార్నర్స్ అని ప్రిఫర్ చేస్తున్నారు. బుద్ధాని పెట్టేసి లైటింగ్ పెట్టి ఫౌంటైన్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా మేము చేసిస్తాం అనమాట. ఓకే, అంటే ఇది ఎన్ని డేస్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా మనకి డెలివరీ చేయడానికి ఎంత టైం పడుతుందంటారు? ఇప్పుడు నాకు కస్టమైజ్డ్ ప్లాంటర్ కావాలి అంటే 2 days టైం. ఒక్కొక్కసారి 1 day టైంలో కూడా చేసిన రోజులు ఉన్నాయి. అవి మినియేచర్స్ తయారు చేయాలి కాబట్టి టైం పడుతుంది అనమాట. సో కొంచెం బిఫోర్ టైం ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. బాల్కనీది ఒక 1 week బిఫోర్, ఎందుకంటే అక్కడ అన్ని చూసుకొని సన్లైట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్లాంట్స్ తీసుకుంటే బాగుంటది, కలర్ కాంబినేషన్స్ ఏం కావాలి, పాట్స్, అలా అన్ని చూస్ చేసుకొని డిజైన్ చేసి చెప్తాం క్లయింట్కి. అప్పుడు వాళ్ళు నచ్చాక కొటేషన్ కూడా నచ్చి వాళ్ళకి ఓకే అంటే మేము ఫార్వర్డ్ వెళ్తాం అన్నమాట. మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద కస్టమర్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్ట్లో అయితే మంచి కాంప్లిమెంట్ వచ్చింది, చాలా బాగా చేశారు అనేసి చాలా మంది అడిగారు అనమాట. 3 storage బిల్డింగ్ ఇట్స్ బిగ్ థింగ్ సిరి గారు. ఎందుకంటే చిన్నగా తను జస్ట్ ప్లాన్ చేస్తూ నడిపిస్తున్న బిజినెస్ కి ఒక పెద్ద ఆఫర్ అన్నమాట. ఆ బిగ్ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందండి మీ దగ్గరికి? నా ఫ్రెండ్ అనమాట ప్రాజెక్ట్. యాక్చువల్లీ వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 floors అండ్ టెర్రస్ అనమాట వాళ్ళది. ఓకే, సో వాళ్ళు నాకు వదిలేశారు, మీ ఇష్టంగా చేయండి, మీకు ఎలా బాగా అనిపిస్తే అలా అని. సో అది నా ప్రకారంగా ఎక్కడైతే సన్లైట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి అన్ని ప్లాంట్స్ చూస్ చేయడము, పాట్స్ వాళ్ళకి ఎలా అంటే అన్ని ఎక్స్క్లూజివ్ కావాలన్నారనమాట. ఓకే ఓకే, పాట్స్లో ఫైబర్ పాట్స్ అంటే మంచి ఎక్స్క్లూజివ్ పాట్స్, లాంగ్ లాస్టింగ్ అనమాట. సో పాట్స్ కూడా ఫైబర్ పాట్స్ అన్ని సెలెక్ట్ చేసాము, కొన్ని సెరమిక్ తీసుకున్నాము ఎక్స్క్లూజివ్. వాళ్ళకి ఏంటంటే ప్లాంట్స్కి అకామిడేషన్ ఉందన్నమాట బిల్టిన్. సో కొన్ని ఈ ఫ్లోర్స్లోనేమో బిల్టిన్ ఉంది. సో వీటిలో ఎలాంటి అన్ని కంప్లీట్ ఇండోర్ ప్లాంట్సే పెట్టామన్నమాట. ఓకే, సో మరి బిజినెస్ చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? నాకు 2 పిల్లలు, వాళ్ళు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఇన్స్పైట్ హెల్ప్ కూడా చేస్తారు. ఓకే, యా, నా వర్క్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఫ్రీ ఉన్నారంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. అండ్ అదే విధంగా మీరు నేచర్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి, అంటే నేచర్ అనగానే మీకేం గుర్తొస్తుందో ఉంటుంది? నేచర్ అంటే మనము ఉండే ప్రదేశము ఎలా ఉండాలంటే ఒక అట్రాక్టివ్ కాకున్నా కూడా ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకు నేచర్ ఉంటుందో మన మనసు అంత శాంతంగా ఉంటుంది. ఈ ప్లాంట్స్ ద్వారా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఎంకరేజ్ చేయాలి అందరికీ అనేసి నా ఉద్దేశం అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది అంటే మనకి మంచి థాట్స్ వస్తాయి, ఆలోచనలు కూడా పీస్గా ఉంటాయి. సో అది నా మెయిన్ ఇదనమాట ఉద్దేశం, అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఓకే, ప్లాంట్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలా ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుంటే మంచిది, అట్మాస్ఫియర్కి మనకి హెల్త్కి అయినా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాంట్స్లో నేను ఎక్కువ యూజ్ చేసేది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, కంప్లీట్ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనమాట. అవి మనకి కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే మనకి నిద్రకు కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. యా, మన చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. సో అట్లా కూడా మేము అడ్వైజ్ ఇస్తాం అనమాట. మీరు ఇప్పుడు బెడ్రూమ్లో ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే మీకు మంచిది, పీస్ఫుల్ స్లీప్ ఉంటుంది. సో అలా కూడా అడ్వైస్ ఇస్తామన్నమాట. ఇప్పుడున్న చాలా వరకు ఇంట్లో ఉండే మహిళలు ఎవరైనా కూడా ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు చేస్తున్న ఈ బిజినెస్లో మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక 2 words? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అయితే మంచిది. బిజినెస్ పరంగా అయినా కెరియర్ లాగా అయినా తీసుకున్నా ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. అంటే ఒక మహిళ, ఇంట్లో ఉండే మహిళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఇంకొకరి ముందు చేయి చాచకుండా
వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. ట్రూ. యా, మెయిన్ థింగ్ అది. మన మహిళలకు కావాల్సింది అది. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్. గ్రేట్ అండి. అండ్ అదేవిధంగా జవేరియా గారు, అండ్ ఇప్పుడు ఒక మంచి బిజినెస్తో పాటు ఇది మనం ఒక నేచర్కి కనెక్ట్ అవుతున్న ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీకు నేచర్ అనగానే మీకేం గుర్తొస్తుంది? నేచర్ అనగానే సిరి గారు నాకైతే నా మాస్టరే గుర్తుకొస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ సృష్టి అంటే యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మనము నేచర్కి దగ్గరలో ఉన్నామో అప్పుడు అన్నీ సక్రమంగా నడుస్తాయి అనేది నా నమ్మకం అనుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, నా డెసిషన్ అనుకోండి మీరు. సో నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్ సిరి గారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం గ్రీనరీలో ఉంటామో, గ్రీనరీ ఎంకరేజ్ చేస్తామో, అన్ని హర్డిల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు చూస్తూ ఉంటాము. అంటే ప్రకృతి పరంగా కూడా కొన్ని చేంజెస్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో అలాంటివి రెడ్యూస్ అవి ఒక ప్రశాంతమైన వాతావరణము, మన లైఫ్స్, తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఆ ప్రకృతి ఈజీగా అండ్ తర్వాత న్యాచురల్ వేలో కల్పిస్తుంది. వీటన్నిటికీ మనం అవాయిడ్ చేసి ఏదో పరంగా అంటే ర్యాట్ రేస్ లాగా ఇప్పుడు నడుస్తున్న మన జీవన శైలి ఏదైతే ఉందో అది కొంతవరకు బ్రేక్ అనేది కంపల్సరీ కావాలి. కానీ ఎక్కడ బ్రేక్ అనేది మనము పెట్టలేము, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అలాంటప్పుడు నేచర్కి దగ్గర అవ్వాలి అంటే ఎక్కడో అడవికి వెళ్ళాలి, లేకపోతే చెట్లు ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ కాకుండా మన ఇంట్లోనే మనం నేచర్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రతి ఒక్కరు గిఫ్ట్స్ అనేవి గోల్డ్ ఇస్తున్నారా, మీరు సిల్వర్ ఇస్తున్నారా, మీ స్థాయిని బట్టి ఇవ్వండి, కానీ ఒక ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఎన్కరేజింగ్ యు ఆర్ ఆటోమేటికలీ ఎన్కరేజింగ్ ద నేచర్. అంటే మనం ఉన్న చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎప్పుడైతే గ్రీనరీ అనేది ఉంటుందో ఆటోమేటిక్ మన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది సిరి గారు. ఇది హెల్త్ వైజ్ కానీ, తర్వాత వచ్చేసి వెల్త్ వైజ్ కానీ, తర్వాత మీకు ఎమోషనల్గా కానీ అన్ని విధాలుగా మీరు హ్యాపీగా పీస్ఫుల్గా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. సో ఎంకరేజ్ గ్రీనరీ. అండ్ ఏమైనా కానివ్వండి, మహిళలు ఎస్పెషలీ చాలా క్రియేటివ్గా ఉంటారు. ఇప్పుడు తనకు చూడండి చిన్న క్రియేటివిటీ తను యాడ్ చేశారు, ఎంతో పెద్ద హిట్ అనమాట ఇది. సో ఇలా ఎవరైనా సరే చేయొచ్చు. అండ్ షీఈ్ రెడీ టు గివ్ ద కోర్సెస్. ఈవెన్ తను ట్రైనింగ్ కూడా ఇచ్చేకి ముందుకు వచ్చారు. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే షీ విల్ గైడ్ యూ. సో ఎలా ఇది క్రియేటివ్గా చేసుకోవాలి, బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ గైడెన్స్ మేడం నుంచి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పొందొచ్చు. ఎందుకంటే ప్లాంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఉండరు సిరి గారు. నాకైతే మహిళలు ఎస్పెషలీ తెలిసిన వాళ్ళు. సో ఎవ్రీవన్ కెన్ డూ దిస్. సో వీఆర్ ఎంకరేజింగ్ నేచర్ క్వాలిటీ ప్రోడక్ట్. ఎవరైనా సరే ముందుకు రండి. సో ట్రైనింగ్ అనేది తీసుకోండి, హ్యాపీగా మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయండి. గ్రేట్ అండి. ఎనీవేస్ గ్రేట్ జర్నీ. అండ్ అదేవిధంగా ఒక యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు. అండ్ ఒక బిజినెస్ని ఇలా కూడా చేయొచ్చు అని మాకు మాత్రం మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.